ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల్లోని స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు గత 38 రోజుల నుంచి నిరంతరంగా తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. అంగన్వాడీలు తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ పలు విధాలుగా నిరసన వ్యక్తం చేస్తూ సమ్మె నిర్వహిస్తున్నప్పటికీ వైసీపీ ప్రభుత్వానికి చేమకుట్టినట్లు కూడా లేదని పెద్దదోర్నాల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల కన్వీనర్ ఏరువ మల్లికార్జున రెడ్డి అన్నారు. అంగన్వాడీల సేవలను గుర్తించని వైసీపీ ప్రభుత్వానికి దుర్దశ మొదలైందని తెలిపారు. పెద్దదోర్నాల మండలంలోని అంగన్వాడీలకు, ఆయాలకు సంఘీభావం తెలుపుతూ పెద్దదోర్నాల తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బట్టు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీలు సమ్మెలో ఉండడంతో గర్భిణీలు, బాలింతలు, ప్రీ స్కూల్ పిల్లలు సరైన పోషకాహారం అందక ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమేనని, ప్రస్తుత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా తమ శ్రమను గుర్తించకుండా వేతనాలు పెంచడంలో మొండి వైఖరి చూపిస్తుందన్నారు. వారి కష్టానికి తగిన వేతనం ఇవ్వడం సబబని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు జేడీ లక్ష్మి మాట్లాడుతూ ప్రీ స్కూల్ పిల్లలను ఎంతో మందిని తమ సర్వీసులో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన అంగన్వాడీల సేవలను గుర్తించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారి కష్టాన్ని గుర్తించి వారి న్యాయమైన కోరికలు తీర్చాల్సిందిగా తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు రావిక్రింది సుబ్బరత్నం, బట్టు సుధాకర్ రెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మల్లికార్జున రెడ్డి, బట్టు సుధాకర్ రెడ్డి, ఈదర మల్లయ్య, దొడ్డ శేషాద్రి, చిన్న వెంకటేశ్వర్లు, దేశు నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఇలాగ చేసిన లెక్క అందరూ భయపడతారు కానీ జగన్ కూడా స్పందించి చేసేదానికి కూడా చాలా మంది భయపడతారు. మేమే అనుకుంటాం వాళ్ళు లేడీస్ ఇంత బాగా చేస్తారు, మేమే చేయలేదు ఎప్పుడు కూడా కూర్చుంటే అంత అమౌంట్ ఒకడు వెళ్ళిపోతుంటారు, ఒకడు వస్తుంటారు. సాయంత్రం వరకు కూడా కూర్చొని ఎంత బాగా చేస్తున్నందుకు కూడా మేమందరూ కూడా మా పార్టీ తరఫున కూడా మీ అందరూ కూడా పూర్వతం తెలియజేస్తున్నాం. అట్లాగే నేను ఈరోజు కూడా ఒక పెద్ద ఆయన అడుగుతున్నాం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు కూడా, అయ్యా వాళ్ళు 2000 పెంచండి, ఎందుకు రోజు వాళ్ళు ఇచ్చేస్తున్నావు, ఏదో ఒకటి చేసి నిర్ణయం తీసుకోండి, పొద్దున కూడా వాళ్ళు ఇచ్చేయడం బాగుండదు, వేరే చట్టాలు గిట్టాలు పెట్టి ఇబ్బంది పడతాం మనం కూడా ఇంకో చర్చకు జరుగుతున్నాడు జగన్ వేరే. కానీ ఆయన ఎందుకు మీరు ఇచ్చాడో కానీ మీరు చేసే పని కూడా ప్రభుత్వ టీచర్ కూడా మీలాగా పనిచేయరు. ఉదయం పోతారు, సాయంత్రం వరకు కూడా అంగన్వాడీ సెంటర్లో ఉండి ఆ పిల్లలను చూసుకోవడం కానీ వాళ్ళ బాధ్యత కానీ అన్ని చేసుకుని కూడా ఈరోజు సేవ చేస్తుంటే కనీసం 2-3 వేలైన నుంచి అయ్యా ఇది కాదు, ప్రజెంట్ పరిస్థితులు బాగాలేవు, గవర్నమెంట్ మా దగ్గర మీరు చేసి ముందు మళ్ళీ ఏదో చేస్తామనేది చెప్పకుండా ఈ మోసపోతే గవర్నమెంట్ అందరూ ఎవరు కూడా ఎన్నో చేస్తాడు అంటే నియంత టైపులో అయిన నియంత అనమాట. రాజుల కాలం రాజులు నా ఇష్టం ఉంటుంది ఏం చేసి ఏదో జరుగుతారనేది వీళ్ళేం చేస్తారు అనుకుంటుంది. ఒకసారి ఏలుక పాము కూడా అంట, పాములన్నీ తోడైతే నేను కూడా పాముని అని చెప్పిందంట. అట్లా ఏలుక పాము కూడా పాము అవుతుంది ఒక్కోసారి. అందుకని ఈ ప్రభుత్వం కూడా స్పందించి తొందరగా దీనిపైన నిర్ణయం తీసుకోవాలని మరి కోరుకుంటుంది. ఒక మేధావి తయారు కావాలంటే ఒక స్కూలు గదుల నుంచి తయారవుతారు. మీరు పుట్టబోయే బిడ్డ కాడ నుంచి పుట్టి బిడ్డకు 5 ఏళ్ళు వచ్చేదాకా మీ సంరక్షణ పెరుగుతుంది. అంటే మీరు ఈ భారతదేశంలో లేకుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎంతమంది మేధావులను మీ సర్వీస్ కాలం తయారు చేసింటారో అర్థం చేసుకోవాలి. మనకి ఇక్కడ ఒక మూర్ఖ ప్రభుత్వం ఉంది, ఇసుక మీద బ్రహ్మాస్త్రం, మీ మీద అసలు ఉపయోగించడమైంది. ఏంటంటే ఈ ప్రభుత్వము కేవలము టీచర్ల మీద, అంగన్వాడీ టీచర్ల మీద, అంటే చదువు చెప్తే ఎవరైతే విద్యార్థులను భావి తరాలకు దేశ భవిష్యత్తుకు తయారు చేస్తున్నారో వారి మీదనే కక్ష కట్టినట్టుంది ఈ ప్రభుత్వం. మీ కూడా ఈ ప్రభుత్వం వచ్చింది. వాస్తవంగా మీరు 3 చేతులు చేశారు ఓట్లు. ఎట్లంటే నీళ్ళ నీరు పోవటము, ముసలి ముసలు వేసుకొని
మన అంగన్వాడీ టీచర్లు ఎంతో మంది ధర్నాలు చేస్తున్నారు రోడ్ల మీద, కొన్ని లక్షల మంది చేస్తున్నారు. మనం వాళ్ళని ఆదుకుంటే మనకు కలిసి వస్తాయని మన లోకేష్ బాబు గారితో మాట్లాడితే మనం వచ్చిన 100 రోజుల్లో వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేద్దాం, కానీ మనం ఏం చేయదు, వాళ్ళకి మనం వచ్చిన 100 రోజుల్లో వాళ్ళకి న్యాయం చేద్దామని చెప్పేసి మా మండలికి చెప్పడం జరిగింది. అలాగనే మన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తిరిగిండు రోడ్ల మీద పాదయాత్ర ఆ యాత్ర అని తిరుగుకుంటూ వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు, అక్కడ అందరూ అక్కా చెల్లెలకి సిద్ధులు పెట్టాడు, మీకు అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను, మీకు నేను రాగానే ఉద్యోగస్తులందరికీ మీకు ఏం కావాలన్నా చేస్తానని చెప్పేసి ఆ రోజు చేశాడు. మన ఉద్యోగస్తులు ఏం చేశారంటే అందరూ కూడా మన టీచర్లు అయితే ఏకంగా 2 చేతులతో నొక్కి మనం చేశారు. వాళ్ళకన్నా ఎక్కువ కూడా మన అంగన్వాడీ టీచర్లు కూడా బాగా చేశారు. వీరందరూ చేయడం వల్లనే జగన్మోహన్ రెడ్డి 150 ఆ రోజు ఎండనక గాలనక జగన్మోహన్ రెడ్డి దిగితే అయ్యో రాజశేఖర రెడ్డి కొడుకు ఈ విధంగా కష్టపడుతున్నాడు, ఈయన సీఎం అయితే మన కోసం ఎంత కష్టపడుతుందని మనందరం కూడా ఓట్లేసాం. ఈయననే కాదు,